హలో అండి. నేను నా ఛానల్లో పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఎలా రాయాలో, ఎలా చదవాలో నా పద్ధతిలో నేను నేర్పిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఏ ఛానల్లో చూసినా అంటే యూట్యూబ్‌లో మనం పిల్లలకి హౌ టు రైటింగ్ అని కొట్టినప్పుడు ప్రతి ఛానల్ ఇంగ్లీష్‌లోనే వస్తుందండి. ఏది చూసినా కానీ మనం అంటే అన్నీ ఇంగ్లీష్‌లోనే వస్తున్నాయి ఛానల్స్ అన్నీ. రైటింగ్, రీడింగ్ మొత్తం నేర్పించాలనుకుంటే అంటే కొంతమంది చదువు రాని వాళ్ళు కూడా ఉంటారు కదండి. వాళ్ళకు అర్థం కావాలి కదా. వాళ్ళ కోసం నేను ఈ ఛానల్ని పెట్టాలనుకున్నాను. నా ఛానల్ ఒక్కరికైనా 10 మందికైనా ఎంతమందికైనా ఒక్కరికి యూజ్ అయినా సరిపోతుంది అనుకుంటున్నాను. పిల్లలు మనకి స్టార్టింగ్లో ఎలా చదవాలో ఎలా రాయాలో తెలియదు కదండి. 3 ఇయర్స్ వాళ్ళకి 3 ఇయర్స్ నుండి పిల్లలు మంచి మూడ్లో ఉన్నప్పుడు ఆటపాటలతో నేర్పించాలండి. వాళ్ళకి పెన్ను ఇలా పట్టుకొని ఒక్క లైన్ ఇలా చిన్న లైన్ గీసినా కానీ వావ్ వెరీ నైస్ చాలా బాగుంది అని మనం ఎంకరేజ్ చేయాలి వాళ్ళని. అలా చేస్తేనే వాళ్ళకి చిన్నప్పటి నుండి చదువు అంటే రాయడం అన్నా చదవడం అన్నా ఇంట్రెస్ట్ వస్తుంది. మనం వాళ్ళకి పెన్ ఇచ్చిన స్టార్టింగ్ నుండి నీకేం రాయడం రావట్లేదు, చదవడం రావట్లేదు అంటే వాళ్ళకి అస్సలకి ఇంట్రెస్ట్ ఉండదండి. స్టార్టింగ్లోనే మొత్తం అయిపోతుంది. పిల్లలు రాయడం ఎలా నేర్చుకుంటారు అసలుకి అనేది ఈ ఫస్ట్ ఎపిసోడ్స్ నుండి స్టార్ట్ అవుతాయండి. 3 ఇయర్స్ నుండి వాళ్ళకు ఒక పెన్ కానీ పెన్సిల్ కానీ ఇచ్చి ఒక నోట్బుక్ ఇచ్చి 2-3 డేస్ ఆర్ 10 డేస్ పిల్లల గ్రాస్పింగ్ని బట్టి వాళ్ళకి వచ్చే పద్ధతిని బట్టి వాళ్ళ ఇష్టం వచ్చినన్ని రోజులు వాళ్ళకి ఏదంటే అది ఏ లైన్ వస్తే అది పిచ్చి పిచ్చి గీతలైనా సరే వాళ్ళని గీయనివ్వండి. అలా గీయనిస్తే వాళ్ళకి పెన్ గ్రిప్ ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు ఇలా పట్టుకుంటారు, తర్వాత ఇలా పట్టుకుంటారు. వాళ్ళు ఎలా అయినా పట్టుకొనివ్వండి. ఒక 2-3 డేస్ మీరు ఫోర్స్ చేయొద్దు. వాళ్ళు ఎలా పట్టుకున్నా సరే నువ్వు ఇలానే పట్టుకో అని. తర్వాత వాళ్ళకి కొంచెం కొంచెం నెమ్మదిగా అలవాటైన తర్వాత నువ్వు ఇలా పట్టుకో అమ్మా, ఇలా పట్టుకుంటే నీకు బాగా రాయనీకి వస్తుంది అని చెప్పి చెయ్యి పట్టుకొని ఒక 2-3 లైన్స్ ఏదో ఒకటి ఇలా గీపియండి. అప్పుడు వాళ్ళకి పెన్ గ్రిప్ అలవాటు అయిపోతుంది. తరువాత పిల్లలకి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు గీతలు గీసిన తర్వాత వాళ్ళకి ఒక రౌండ్ చుట్టడం నేర్పించండి. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా 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 ఎలానో అలా చుడుతూ ఉంటారు. అవన్నీ అలానే స్టార్టింగ్లో పెద్ద రౌండ్స్, చిన్న రౌండ్స్ ఎలా అన్నా అలాగా మీరు రౌండ్స్ నేర్పించండి. రౌండ్స్ నేర్పించిన తర్వాత వాళ్ళు టైంపాస్కి ఈ మధ్య పిల్లలందరూ ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నారు కదా. అలా కాకుండా మీరు ఒక మంచి వైట్ నోట్బుక్ ఇచ్చి వాళ్ళకి లైన్స్ అయినా పర్వాలేదు ఇచ్చి వాళ్ళకి ఇట్లా రౌండ్స్ పెట్టుకోమని చెప్పండి. వాళ్ళకి మంచి టైంపాస్ అవుతుంది. వాళ్ళు ఏదో ఒకటి మైండ్లో రివైండ్ చేసుకుంటూ ఇలా రౌండ్స్ చుట్టుకుంటూ ఉంటారు. అప్పుడు మీరు వాళ్ళకి వావ్ చాలా బాగుందమ్మా, నువ్వు బాగా రాస్తున్నావు అని వాళ్ళకి ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. రౌండ్ 0 0 0 ఈ రౌండ్ 0 0 అని నేర్పిస్తూ ఉండాలి. అలా ఒక 2-3 డేస్ వాళ్ళకి ఇష్టం వచ్చినన్ని రోజులు ఇలా రాయడం నేర్పించిన తర్వాత వాళ్ళకు ఒక పద్ధతిలో నేర్పించండి. ఇలా లైన్లో పెట్టమ్మా చాలా బాగుంటుంది అని ఇలా లైన్లో నేర్పించండి. లైన్లో నేర్పిస్తే వాళ్ళు అలాగే నేర్చుకుంటారు. తర్వాత మీరు ఇంకా స్టార్టింగ్ 0 అయిపోయిన తర్వాత స్టాండింగ్ లైన్ నేర్పించండి. ఈ స్టాండింగ్ లైన్స్ ఎలా నేర్పిస్తారంటే మీరు ఒక వైట్ నోట్బుక్ తీసుకొని ఇలా లైన్స్ కొట్టుకొని ఇలా లైన్స్ కొట్టిన తర్వాత దీంట్లో ఇలా స్టాండింగ్ లైన్ పెట్టండి.
పెట్టిన తర్వాత ఈ స్టాండింగ్ లైన్ అన్నిట్లో మీ పిల్లలకి నేర్పించండి. అన్నిట్లో నేర్పించండి. వాళ్ళకి ఇలా స్టాండింగ్ లైన్ రాకపోతే ఇలా డాట్స్ పెట్టించండి. డాట్స్ పెట్టించిన తర్వాత ఒకసారి 2 సార్లు ఇలా అయిపోయిన తర్వాత మీరు స్టాండింగ్ లైన్ నేర్పించండి. అప్పుడు వాళ్ళకి పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని ట్రేస్ చేయమని చెప్పండి, వాళ్ళు ఇలాగే ట్రేస్ చేస్తారు. దీన్ని స్టాండింగ్ లైన్ స్టాండింగ్ లైన్ స్టాండింగ్ లైన్ అని రీడ్ చేసుకుంటూ రాయాలి. వాళ్ళు ఏది రాసినా సరే మీరు రీడింగ్ కూడా నేర్పించండి. వాళ్ళు ఎలా రాయాలి ఎలా రాయాలి ఎలా రాయాలి ఇలా రాయాలని అనుకుంటూ రాస్తే ఇలా ఇలా ఇలానే వస్తుంది, కానీ అది స్టాండింగ్ లైన్ అని తెలియదు వాళ్ళకు. అందుకే మీరు స్టార్టింగ్లోనే ఇది స్టాండింగ్ లైన్ అమ్మా, స్టాండింగ్ లైన్ స్టాండింగ్ లైన్ స్టాండింగ్ లైన్ అని చెప్పుకుంటూ రాపియాలి. మధ్య మధ్యలో వాళ్ళని నవ్వించాలి. చాలా బాగా రాస్తున్నావు అని ఎంకరేజ్ చేయాలి. అప్పుడు కానీ వాళ్ళు మంచి మూడ్లో రాస్తూ ఉంటారండి. మనం ఏం రాస్తున్నావు ఇలా కాదు అలా కాదు అని మనం వాళ్ళని ఎక్కిరిస్తూ ఉంటే వాళ్ళు అస్సలు రాయరు. ఈ స్టాండింగ్ లైన్స్ జీరోస్ ఈ స్టాండింగ్ లైన్స్ తర్వాత మీరు నెక్స్ట్ 2-3 డేస్కి మళ్ళీ స్లీపింగ్ లైన్ నేర్పించండి. స్లీపింగ్ లైన్ కూడా సేమ్ అదే విధంగా పెట్టి నేర్పించండి వాళ్ళకి. ఇది స్లీపింగ్ లైన్ పెట్టి నేర్పించండి. లేకపోతే డాట్స్ పెట్టి ట్రేస్ చేయమనండి. ఏదో ఒకలా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు వాళ్ళు రాసే విధంగా చూడాలి. తర్వాత స్లీపింగ్ లైన్ చూడాలి, తర్వాత స్లాంటింగ్ లైన్స్, తర్వాత కర్వ్స్. వాళ్ళను ముందే మీరు తొందరగా నేర్పించాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి అసలే రాకుండా చేయకండి. వాళ్ళకి ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు అది వచ్చేలా చూసుకోండి. వచ్చేలా చూసుకుంటేనే మనకు ఫస్ట్ బేసిక్ బాగుంటేనే తర్వాత వాళ్ళ స్టాండర్డ్ అంతా బాగుంటుందండి. రీడింగ్ అయినా చదవడం అయినా రాయడం అయినా ఫస్ట్ మనం ఈ బేసిక్స్ వాళ్ళకు బాగా నేర్పగలిగితే వాళ్ళే చాలా బాగా రాస్తారు, నేర్చుకుంటారు. వాళ్ళకి అప్పుడు ఇంట్రెస్ట్ కలుగుతుంది. మనం ఫోర్స్ చేయడం వల్ల వాళ్ళకి ఏమీ రాదు. ఇవన్నీ నేర్పించండి సింబల్స్. ఈ సింబల్స్ అన్నీ నేర్పించిన తర్వాత మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏబిసిడీలు ఎలా నేర్చుకోవాలో చూద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ మీ.